Praise the Lord. పరలోకమందు ఉన్న మా తండ్రి, ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితం కోసం మీ అనుగ్రహం మరియు మార్గదర్శకత్వం కోసం నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. మీరు అన్ని జ్ఞానం మరియు బలం యొక్క మూలం మరియు నా జీవితంలో మీ ఉనికి కోసం నా అవసరాన్ని నేను అంగీకరిస్తున్నాను. దేవా, నాలో స్వచ్ఛమైన హృదయాన్ని సృష్టించుము మరియు నాలో స్థిరమైన ఆత్మను పునరుద్ధరించుము. ప్రభువా, నీవు నా హృదయాన్ని అన్ని మలినాల నుండి శుభ్రపరచి నా ఆత్మను పునరుద్ధరించి నా విశ్వాసంలో నన్ను స్థిరంగా ఉండేలా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. కీర్తనలు 51:10. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా మార్గంలో వెలుగు. ప్రభువైన యేసు, నీ వాక్యంతో నా మార్గాన్ని ప్రకాశవంతం చేయమని నేను అడుగుతున్నాను. నేను నీ మార్గంలో నడవడానికి పగలు మరియు రాత్రి నీ బోధనలను ధ్యానించడానికి నాకు సహాయం చేయి. నిజమైన నెరవేర్పును కనుగొనండి. కీర్తన 1:1-9-105. దేనిని గూర్చి చింతించకండి, కానీ ప్రతి పరిస్థితిలో ప్రార్థన మరియు విన్నపము ద్వారా కృతజ్ఞతతో మీ అభ్యర్థనలను దేవునికి సమర్పించండి. మరియు అన్ని అవగాహనలను మించిన దేవుని శాంతి మీ హృదయాలను మరియు మీ మనస్సులను క్రీస్తు యేసులో కాపాడుతుంది. ప్రభువా, నా హృదయాన్ని మరియు మనస్సును కాపాడటానికి మీ శాంతిని విశ్వసిస్తూ ప్రార్థనలో నా చింతలు మరియు ఆందోళనలన్నింటినీ మీకు అప్పగించడానికి నాకు సహాయం చేయండి. ఫిలిప్పీయులు 4:6-7. Amen.